యేసు ప్రభుని గుర్తెరగక ముందు మేము అనుభవించిన బాధలన్నీ మాకు పెద్ద పెద్ద కొండల్లా కనపడి, ఈ కొండల్లాంటి కష్టాలకు బతకటం కష్టంరా బాబా, చచ్చిపోదాం అనుకున్నాం. యేసయ్య దొరికిన తర్వాత, యేసయ్యని గురించి తెలుసుకున్న తర్వాత, యేసయ్యని కలుసుకున్న తర్వాత ఆయన ముందు వీటిని చూస్తే అస్సలు ఆ దూది పింజాన దానికన్నా దారుణంగా కనపడ్డాయి నాకైతే. ఇంత బలవంతుడైన దేవుడు నాకు తోడై ఉంటే, ఇంత బలవంతుడైన దేవుడు నన్ను ప్రేమిస్తుంటే, నాకై ప్రాణం పెడితే, ఇంత ప్రేమించేవాడు నాకు తోడై ఉంటే, ఆయన చెప్పినట్టు నేను వింటే, ఆయన నా యందు ఆనందిస్తే ఇవి ఉంటాయా? అందుకే మా అమ్మకి నేను ఫస్ట్ చెప్పింది అదే. యేసయ్య దగ్గరికి నేను వెళ్ళి వచ్చినప్పుడు మా అమ్మకి నేను చెప్పింది, మనకు పెద్ద కొండ, పెద్ద ధననిధి, పెద్ద నిధిమా యేసయ్య అని చెప్పాను. ఇక్కడే ఉంది సాక్షి. యేసయ్యని మా అమ్మకు పరిచయం చేసినప్పుడు యేసయ్యని ఒక కొండగా, ఒక పెద్ద నిధిగా నేను పరిచయం చేశా. నా దృష్టిలో నా ప్రభు స్థానం అది. ఏదైనా ప్రభు స్థానంలో నువ్వు కలిగి ఉండే అభిప్రాయాన్ని బట్టే ఉంటుంది బిడ్డ. ఏవి నాకు ఆయనతో పోల్చుకుంటా. ఇప్పుడైనా సరే, ఎవడైనా మనుషుడైనా సరే, ఎవడైనా ఏదైనా స్పందిస్తే నేను చూసే కోణం అదే. ఎంతమంది లోకమంతా ఏకమై ఒక్కటైనా సరే ఆ మొత్తాన్ని చూసి యేసయ్యని చూస్తా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? శత్రు సమూహం మొత్తాన్ని చూసి యేసయ్యని చూస్తే, వీళ్ళంతా ఏమో మట్టి బొమ్మలు, మట్టి పురుగులు. అంటే పుట్టినోళ్ళు, బతుకుతున్నోళ్ళు అన్నాడంటే పోతారు మొత్తం. ఆయన ఎవరు? పొడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. పొడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంబోధుడు, ఉన్న దేవుడు ఆది సంబోధుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. నేను భయపడినటువంటి సమస్యలకి దేవుడు కూడా భయపడతాడా? నాకు కనపడ్డంత గొప్పగా సమస్యలు దేవునికి కనపడతాయా? పరిస్థితులు దేవునికి కనపడతాయా? అసలు ఆయన ఎక్కడ, ఈ ఎక్కడ, ఆయన ఎక్కడ, ఈ మనుషులు ఎక్కడ, ఆయన ఎక్కడ, ఈ సైతానుగాడు ఎక్కడ? అసలు ఏందండి ఆయన? అలాంటి వాణిని మనం చిన్న చూపు చూడటం మన దరిద్రం కదా. అప్పుడు సైతం నీ కోటలాగా కనపడతాడు, మంత్రశక్తులు నీకు పెద్ద కొండలాగా కనపడతా. అన్నా నా మీద చేశారన్నా, నేను ఒక పక్క మొత్తుకొని చూస్తుంటే నాకు అడ్డం తిరిగి చూస్తారు. చేతబడన్నా, చేతబడి 2 సార్లు. నేను అంటున్నా, వాడు 30 సార్లు చేసిన చేతబడో బోతబడో నువ్వు ఏదనుకున్నావు, చిల్లంగో బాణామతి ఏ ప్రయోగం చేసినా ఆయన వైపు చూసి చూడు, వాడికెళ్ళి ఆయన ఎక్కడా, అయ్యెక్కడా? ఎన్ని శక్తులు ఏకమైతే ఆయనతో సమానం?
ఎన్ని శక్తులు ఏకమైతే యేసుతో సమానం, దేవునితో సమానం, దేవునితో సమానం. సమస్త శక్తుల మీద అధికారం ఆయనది కదా, సర్వాధికారి యేసు కదా.